యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దామా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పాపమును విడిచిపెట్టాలి అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. నువ్వు విడిచిపెట్టాలి. నీ పాపమును నువ్వు విడిచిపెట్టినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత నీవు కడగబడతావు. నీవు పాపమును విడిచిపెట్టిన వ్యక్తివైతే నీవు లోకమును జయించే వ్యక్తిగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడండి? పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం చెప్దామా. నీవు లోకమును జయించాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నీవు పాపమును విడిచిపెట్టాలి. రెండవ మాట